150 ఫోన్ కాల్స్ అండి. నేను ఇలా పొద్దున్న నుంచి మాట్లాడుతుంది రైతుల సమస్యలు. ఒక 150 కాల్స్ తీసుకున్నా ఇంకా మాట్లాడని ఎన్నో కాల్స్ ఉన్నాయి. ఎన్నో కాల్స్ కంటిన్యూగా ఇగో మిస్డ్ కాల్స్, మెసేజెస్ కంటిన్యూగా వస్తా ఉన్నాయి. ఇంతమంది ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం మరి ఆ గ్రీవెన్సల్ పనిచేస్తుందా లేదా? అయితే ఇక చూసిరా షరతులు ఇక. అయితే నిధుల సమీకరణలో మాత్రం సక్సెస్ అయిందని చెప్తున్నారు. రుణమాఫీ కోసం కావాల్సిన నిధుల సమీకరణలో ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. భూములను విక్రయించకుండా, కుదవబెట్టకుండా చట్టం ప్రకారం ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులు చేసింది. అలాగే ఆర్బీఐ నియమాల ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకుంది. అయితే సేకరించిన నిధులను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం మాత్రమే వెచ్చించింది. దీంతో చెప్పిన మాట ప్రకారం 15 లోపు 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వానికి సులువైంది. సో ఇక్కడ మరోవైపు ప్రభుత్వ ప్రయారిటీ మేరకు ప్రతి నెల 1వ తేదీన ఎంప్లాయీస్ కు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు కూడా ఇచ్చేస్తున్నామని చెప్తూ ఇక ఫైనల్ గా 2 లక్షలు దాటిన రుణాలపై షరతులు అంటూ ఇది మనకు తెలవాల్సింది. 2 లక్షల వరకు రుణం ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆగస్టు 15 కేవలం 2 లక్షల వరకు అప్పు చేసిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. ఆ తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టైం షెడ్యూల్ ప్రకటించి బ్యాలెన్స్ అమౌంట్ కట్టేందుకు గడువు ఇవ్వనున్నారు. ఆ గడువులోపు రైతులు బ్యాలెన్స్ అమౌంట్ కట్టిన తర్వాత 2 లక్షలను రైతుల అకౌంట్ లో వేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అంటూ చూసిరు కదా. నేను ఇందాక కూడా అదే చెప్పిన. 15th ఆగస్టు దాకా వెయిట్ చేయండి. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నోళ్ళు 15th ఆగస్టు దాకా వెయిట్ చేస్తే ఒక టైం ఫ్రేమ్ ఇస్తారు. ఆ టైం ఫ్రేమ్ లో మనం అది కట్టాలి. ఒక్కసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఏమో ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళందరికీ అయిపోయింది. ఇది 18th జూలై నాడు వచ్చింది, మనకి చేసేసారు. సో 1.5 లాక్ ఉన్న వాళ్ళు కూడా మొన్న 29th జూలై నాడు వచ్చినటువంటి లిస్ట్ లో వచ్చేసింది. సో ఇక్కడ 2 లక్షలు ఎవరికైతే ఉన్నాయో ఈ 2 లక్షల లోపు అంటే 2 లక్షల రూపాయల వరకు రుణం ఉన్నటువంటి రైతుకి 15th ఆగస్టు నాడు లిస్టు రాబోతా ఉంది. ఇంకొక వారం రోజులల్లా 2 లక్షల లోపు రుణం ఉన్న వాళ్ళందరికీ కూడా 15th ఆగస్టు లోపు లిస్ట్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఎవ్వరు టెన్షన్ పడకుండా 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, ₹1 ఎక్కువ ఉన్నా సరే రాదు కాబట్టి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఒక టైం ఫ్రేమ్ ఇస్తారట. ఫర్ సపోజ్ ఆగస్టు 25 నుంచి ఒకవేళ సెప్టెంబర్ 25 అని పెట్టిరు అనుకుందాం. ఉదాహరణకి ఇది నేను ఉదాహరణకు చెప్తా ఉన్నా. సో ఇక్కడ పోయి మనం ఏం చేయాలంటే మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాలంటే ఇక్కడ ఈ మిగిలినటువంటి ఏ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో 10,000, 12,000, 50,000 ఎక్స్ట్రా అమౌంట్ మనం కడితే ఈ మాఫీ వస్తుంది అని చెప్తా ఉన్నారు కదా. నేను ప్రజల తరపున అడుగుతా ఉన్నా, రైతుల తరపున అడుగుతా ఉన్నా, ఈ ఎక్స్ట్రా అమౌంట్ తక్కువైతే రైతు భరించగలుగుతాడు కానీ పాపం కొంతమందికి 4 లక్షలు 5 లక్షలు ఉన్న వాళ్ళు ఇప్పుడు నువ్వు ఇచ్చే బోడి 2 లక్షల రూపాయల కోసం 3 లక్షల రూపాయలు అప్పు ఏమంటావు? రైతును సాగమంటావు? పడమంటావు? 10,000 20,000 ఎక్స్ట్రా అయితే తెచ్చి కట్టగలుగుతాడు కానీ ఇప్పటికిప్పుడు నువ్వు ఇచ్చే 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం 3.5 లక్షలు 4 లక్షలు అప్పు ఏమంటే ఎక్కడ పోతాడు? ఇది రైతుకు బాధనే అవుతుంది, చేయలేడు. అందుకే వీళ్ళందరూ ఏం కోరుకుంటారంటే కనీసం ఏదో ఒక బ్యాంక్ లో ఉన్న 2 లక్షలు తీసేస్తే చాలు. ఒకవేళ 4 లక్షలు 5 లక్షలు 2.5 లక్షలు ఉందనుకో, 2 లక్షల రూపాయలు ఏ బ్యాంకులు ఉంటే ఆ బ్యాంక్ లో తీసేసి మిగిలిన ఆయన కట్టుకుంటాడు. అత్యధికంగా ఏ బ్యాంకులు ఉందో ఆ బ్యాంకు నుంచి రుణం తీసేయడం అనేది ఉత్తమము. ఇది ప్రజల తరపున రైతుల తరపున నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఇది మంత్రి గారికి కూడా చేరవేస్తా. ఇంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పుడు కట్టమంటే ఏడికెళ్ళి తెస్తాడు? నువ్వేం రైతు భరోసా ఇస్తావా? రైతు బంధు ఇస్తావా? నువ్వు రైతు బంధు వేయకపోతుంది పెట్టుబడికి మొన్నటిదాకా నాట్లేసుకుండ్రి, దానికి లక్షలాది రూపాయలు పెట్టుకుండ్రి వ్యవసాయానికి. సో కూలీ రేట్లు ఎట్లా పెరిగినో మీకు అందరికి తెలుసు. ఇలాంటి పరిస్థితులలో రైతు నువ్విచ్చే మాఫీ కోసం మళ్ళా అప్పు చేయించడం అనేది అన్యాయం, దారుణం. నేను కూడా చెప్తా ఉన్నా, అవసరమైతే ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ అమౌంట్ కు అది అట్లనే కట్ ఆఫ్ పెట్టి ఎంతైతే ఇస్తుండ్రో అది అకౌంట్లలో జమ చేసి అది క్లియర్ చేయడమే ఉత్తమము. లేదా అత్యధికంగా ఏ బ్యాంకులు ఉందో ఆ బ్యాంకు నుంచి క్లియర్ చేయడం కూడా బెనిఫిట్ అవుతుంది తప్ప రైతులను ఆగం చేయకుండ్రి. రైతులు ఈ టైంలో అప్పులు చేసి కట్టాలంటే కట్టలేరు.